హాయ్ హలో అండి. ఈరోజు ఏంటంటే ఎవ్రీడే నేను లంచ్కి ఏమేమి ప్రిపేర్ చేసి పెడతాను బాక్స్లో అనేది నేను ఎక్కువగా షార్ట్స్ పెడుతూ ఉంటాను. సో కానీ ఈరోజు ఏంటంటే డైరెక్ట్గా నేను ఏమేమి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఇక్కడ ఫుల్ వ్లాగ్ అయితే ఎలా ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి చేద్దామని తీసుకొచ్చానండి. సో ఇక్కడ ముందుగా నేను ఏంటంటే ఎవ్రీడే కూడా నైటే అంటే ప్రిపరేషన్ చేసుకుంటాను అనమాట. రేపు మార్నింగ్కి ఏమి కర్రీ చేయాలి, ఏమి లంచ్లోకి ఏం పెట్టాలి, అలాగే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అనేసి అనుకుంటాను. ఎందుకంటే మనకి మోస్ట్లీ నేననే కాదు, లేడీస్ ఎవరైనా అలాగే చేస్తారు కదా. ఎందుకంటే మనకి ఇక్కడ మార్నింగ్ అంటే పిల్లలకి అంతగా పెట్టడానికి టైము ఉండదు కదండి. అదే కాక ఇంకా లేట్ అయిపోతుంది. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ లేట్ అయ్యి స్కూల్ టైం అయిందనుకోండి, పిల్లలు సరిగ్గా తినకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని చెప్పేసి అందరు కూడా నైట్ ఏమేమి ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా అనుకుంటారు. సో ఇక్కడ నేనైతే ఈరోజు మార్నింగ్ వచ్చేసి జొన్న ఇడ్లీ అనమాట. ఎక్కువగా మనము అంటే ఇడ్లీ రవ్వతో చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా అప్పుడప్పుడు జస్ట్ వీక్లీ అట్లీస్ట్ వన్స్ అయినా డిఫరెంట్గా ట్రై చేద్దాము, అలాగే హెల్తీగా కూడా ఉంటాయి కదా. అందుకని చెప్పేసి ఇలా జొన్న ఇడ్లీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకున్నానండి. సో ఇక్కడ జొన్న ఇడ్లీ ఏం లేదంటే చాలా ఈజీ అనమాట. అంటే మనం జొన్నలతోనైనా చేసుకోవచ్చు, అలాగే దాని పిండి పట్టించుకున్న తర్వాత అయినా చేసుకోవచ్చు. నేను ఇలా జొన్న పిండి అయితే పట్టించుకున్నాను, ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ముందుగా ఒక గ్లాస్ వచ్చి మినప్పప్పు నానబెట్టేసుకొని ఒక 4-5 అవర్స్ నానిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకొని ఒక గ్లాసు మినప్పప్పుకి ఒక 2 గ్లాసెస్ జొన్నపిండి వేసుకొని బాగా కలుపుకోండి. 2 గ్లాసెస్ జొన్నపిండి అయితే వేసుకోండి. అలా తర్వాత దాన్ని బాగా కలిపి కొన్ని వాటర్ వేసుకొని, అంటే మనం నార్మల్గా ఇడ్లీ బ్యాటర్ ఎలా కలిపి పెట్టుకుంటామో అలాగే కలిపి పెట్టుకొనేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ డేకి నార్మల్ ఇడ్లీ రవ్వ కంటే కూడా ఇది బాగా ఫెర్మెంట్ అవుతుందండి. అలా ఫెర్మెంట్ అవ్వడం వల్ల ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి కదా. సో ముందుగా ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి తర్వాత మనము లంచ్ ప్రిపరేషన్ చేస్తుంటే, ఈ లంచ్ ప్రిపేర్ అయ్యే లోపు అయితే వాళ్ళు కిడ్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, అప్పుడు ఇంకా మనకి హడావిడి ఉండదు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా ఇడ్లీలోకి చట్నీ కావాలి కదా, అందుకని చెప్పి పల్లీ చట్నీ అయితే చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. సో ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆ తర్వాత పల్లీలు అంటే కొంచెమే చేస్తానండి, ఓన్లీ కిడ్స్కే అనమాట బ్రేక్ఫాస్ట్. అందుకని చెప్పేసి కొంచెం తక్కువగానే చేస్తున్నాను చట్నీ. పల్లి అలాగే ఫస్ట్గా నేనైతే రోస్ట్ చేసుకుంటాను పల్లి పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక టైం లేనప్పుడు మనము దాన్ని తాలింపు పోపు వేయకపోయినా కూడా ఏమీ అవ్వదనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైనా కూడా పల్లీలు అలాగే ఇలా మిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అయితే రోస్ట్ చేసుకోండి. సో ఈలోపు అవి ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను. సో ఈరోజు నేనైతే చుక్క కూర అనమాట, చుక్క కూర ఆకుకూర ఉంటుంది కదా, అది కర్రీ, అలాగే ఇంకా బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేద్దామనేసి అనుకున్నానండి. సో ఈ మధ్య మధ్యలో అవి కలుపుతూ ఉన్నాను, ఎందుకంటే అవి మాడిపోకుండా అనమాట. సో ఇక నెక్స్ట్ అయితే చుక్కకూర కట్ చేసుకుంటూ ఉన్నాను. చుక్కకూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నాట్ ఓన్లీ చుక్కకూర, ఎవ్రీ ఆకుకూరలన్నీ కూడా టేస్ట్గా ఉంటాయి. అలాగే కర్రీ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి కదా, అంటే త్వరగా అవి మగ్గిపోవడం కంపేర్ టు వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు అయితే కర్రీ చేయడం కానీ చాలా ఈజీ. అందుకే నేను ఎక్కువగా అవే ప్రిఫర్ చేస్తాను, త్వరగా కంప్లీట్ అయిపోతుంది అనేసి మెయిన్గా. సో ఇక ఆకుకూర దాంట్లో వేసి కడిగేసుకుందామని చెప్పేసి చేస్తున్నాను. ఇక నెక్స్ట్ అయితే ఇవి క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేద్దామనేసి అనుకున్నాను. సో క్యారెట్ బీట్రూట్ మనం ఎప్పుడు మోస్ట్లీ క్యారెట్ అయితే కలర్ అంతగా రాదు కానీ స్వీట్నెస్ కూడా రాదు. బీట్రూట్ మనం నార్మల్గా కర్రీ చేసేసుకుంటే రైస్లో కలుపుకోగానే ఎర్రగా అయిపోతుంది కదా, అలా చాలామందికి అయితే ఇష్టం ఉండదు కదా అండి. అందుకని నేనైతే ఎప్పుడు చేసినా ఎలా చేస్తానంటే ఇలా రాకుండా అనమాట, కలర్ రాకుండా చేస్తాను. కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా పీసెస్ అన్నీ కట్ చేసి ఇలా కుక్కర్లో వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు, అంటే ఒక 90% కుక్ అయ్యే వరకు అయితే కుక్కర్లో బాయిల్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి కలర్ అనేది రాదనమాట.
మనం కుక్కర్లో ఉడకడం వల్ల దాంట్లో కలర్ అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది కదా. సో మనం కర్రీ చేసుకున్న తర్వాత రైస్లో కలుపుకునేప్పుడైతే కలర్ రాదు. సో ఈలోపు ఇవి ప్రిపేర్ చేసేలోపు అవి బాగా ఫ్రై అయిపోయాయి. సో ఇక ఆ తర్వాత నెక్స్ట్ అది కూడా ఖాళీ అయింది కాబట్టి స్టవ్ ఇది పెట్టేశానండి. ఈలోపు ఇవి బాయిల్ అయిపోతాయి అని చెప్పేసి. ఇక ఆ తర్వాత చట్నీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఈలోపు ఇడ్లీ కూడా బాగా ఉడికిపోయాయి అన్నమాట. ఇడ్లీ ఉడికిపోయింది నేను ఎలా చూస్తానంటే ముందుగా వాటర్తో చెయ్యి తడి చేసుకొనేసి చూసుకుంటాను. దానికి అంటుకోకపోతే ఇడ్లీ బాయిల్ అయినట్టు కదా, అందుకని అలాగే చూశాను. సో ఏమీ అంటుకోలేదు, అయిపోయాయి అన్నమాట. ఇక ఇడ్లీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే మనం చట్నీకి ప్రిపేర్ చేసుకున్నాను. చట్నీలో అవి మనం చేసినవి బాయిల్ చేసినవి పల్లీలు అలాగే మిర్చి వేసాను. కొంచెం లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పుట్నాలు కూడా వేసానండి. ఇంకా తర్వాత చింతపండు వేసుకుంటాం కదా, అలా చింతపండు కూడా వేసాను. నెక్స్ట్ వచ్చి చిన్నులపాయలు అనమాట, అవి కూడా వేసి లైట్గా కొంచెం సాల్ట్ కూడా వేసి ఇక మిక్సీ పట్టేసుకుంటాను. సో అల్లం కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, కొంచెం పచ్చి కొబ్బరి. అల్లం అయితే లేదు కాబట్టి స్కిప్ చేసేసాను. నెక్స్ట్ మిక్సీ పట్టేసుకున్నాను. నెక్స్ట్ పోపు అయితే వేయలేదన్నమాట, ఎందుకంటే ఇక అవి ఆల్రెడీ ఆయిల్లోనే ఫ్రై చేసా కాబట్టి పోపు వేయకపోయినా టేస్ట్గానే ఉంటుంది అని చెప్పేసి పోపు కూడా వేయలేదు. ఇక తర్వాత అయితే చుక్కకూర ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ నేను టొమాటో, పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఆలోపు ఇది బాయిల్ అయిపోతుంది కదా. నెక్స్ట్ అయితే ఇక కర్రీకి ప్రిపేర్ చేద్దామని, చాలా ఈజీ అండి చుక్కకూర. ఒక జస్ట్ 10 మినిట్స్లో కర్రీ ఈజీగా రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ తాలింపు గింజలు అంటారు కదా, అవి వేసుకోండి. ఆ తర్వాత మిర్చి వేసుకోండి, ఎండుమిర్చి ఉంటాయి కదా, తాలింపుకి అవసరమైతే అవి వేసుకొని ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఈలోపు నా ఫ్రెండ్ వచ్చిందండి, అది మాట్లాడుతూ ఉన్నాను తనతోటి. ఇక ఇక్కడైతే పోపు ఫ్రై అయిపోతుంది, ఆయిల్ వేడెక్కేలోపు నెక్స్ట్ కరివేపాకు కూడా తెచ్చి వేసుకుంటున్నాను, కొంచెం ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచి. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి అలా కలిపేసుకొని నా ఫ్రెండ్ అయితే వచ్చిందండి. ఇక్కడ మాట్లాడుతూ వర్క్ చేసుకుంటున్నాను. అలాగే కిడ్స్ కూడా లేచి అది ఇదని మాట్లాడుతున్నారు. మధ్య మధ్యలో వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి చెప్తూ ఆన్సర్ ఇస్తూ ఉన్నాను. ఈలోపు ఆయిల్ హీట్ అయింది. ఆ నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్ అయితే వేసి బాగా కలుపుకోవాలి. ఈలోపు వీటిని ఒక 5 మినిట్స్ అనమాట టమాటో మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. సో త్వరగా మగ్గడానికైతే నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇందులో. తర్వాత ఇంకా ఇడ్లీ కిడ్స్ లేచి అలా బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యారండి. ఆ తర్వాత వీళ్ళు ఈ లంచ్ ప్రిపేర్ చేసే లోపైతే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినేస్తారు కదా, అందుకని చెప్పేసి ఇడ్లీ పెట్టి చట్నీ పెట్టేసి అయితే ఇచ్చేసాను. ఈలోపు ఇక్కడ మనకి పచ్చిమిర్చి ఇవి కూడా మగ్గిపోయినాయి. నెక్స్ట్ అయితే నేను ఇదిగోండి ఇక చుక్కకూర అది మగ్గిన తర్వాత ఆకు అయితే వేసేస్తున్నాను. చూడ్డానికైతే ఇది ఇంత ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా, చాలా ఎక్కువగా. అది మగ్గే లోపు అయితే దానికి కొంచెం కూడా ఉండదండి, చాలా తక్కువ అనిపిస్తుంది. అది సాఫ్ట్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో అలా వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అనమాట దాన్ని అలా కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసుకోండి. కలపడానికి కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల అలా కింద పోతుంది. ఇక నెక్స్ట్ అది ఒక 5 మినిట్స్. ఈ లోపు ఏంటంటే నేను దానికి అంటే క్యారెట్, బీట్రూట్ ఫ్రై చేయాలి కదా, దానికోసం అయితే ఇవి కారం అంటే ఏమంటారు, కొబ్బరి కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ముందుగా దానికి కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం ఎండు కొబ్బరి తర్వాత చిన్నులపాయ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. దానిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, అంటే కొంచెం మంట తక్కువగా ఉంటుంది. నేనైతే కిడ్స్ కోసం కాబట్టి కొంచెం ఎక్కువగా ఏ కర్రీస్ అయినా కూడా అంత మంటగా లేకుండా ఉండేలాగా చేయడానికి ట్రై చేస్తాను, అంటే మనం తినలేకపోయినా కూడా అలాగే చేయడానికి. సో ఈ లోపైతే ఇక్కడ చుక్కకూర కూడా బాగా మగ్గిపోయింది కదా, అందుకని చెప్పేసి అక్కడ కొంచెం కారం, అంటే మనకు కారం కావాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం మగ్గిన తర్వాత కారం అయితే వేసి బాగా కలిదిప్పుకుంటున్నాను. ఇక కారం వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉంచితే చాలు, అది సాఫ్ట్గా మగ్గిపోతుంది. చూడండి ఆల్మోస్ట్ అది మగ్గిపోయిందండి.
ఒకసారి అలా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇంకా మూత పెట్టేసి ఉంచండి. ఈలోపు అయితే ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా, చాలా టేస్ట్గా, అలాగే కిడ్స్ అయినా బాగా ఇష్టంగా తింటారు. అంత మంట కూడా లేకుండా చేస్తాను ఎప్పుడు కూడా. ఇక ఆ తర్వాత కర్రీ అయితే దింపేసుకున్నాను, అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ ఖాళీ అయింది కదా అని చెప్పేసి రైస్ పెట్టేశాను. ఇప్పుడు మనం క్యారెట్ బీట్రూట్ కూడా బాగా బాయిల్ అయ్యి మగ్గిపోయాయి కదా, ఇక అందుకని జస్ట్ దాన్ని కొంచెం తాలింపు వేద్దామని చెప్పి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి, అలాగే తాలింపు గింజలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఆనియన్ వేయడం మర్చిపోయాను కట్ చేయకుండా, పిల్లలు మాట్లాడిస్తూ అలా ఉండేసి, సో ఏం కాదు. ఆ తర్వాత మనం బాయిల్ చేసి పెట్టేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే బీట్రూట్ రెండు కలిపి చూడండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కూడా కలర్ ఏమీ అస్సలు రావట్లేదు, అంటే కలర్ వచ్చినా ఏం కాదు, కానీ చాలామంది ఇష్టపడరు కదా. మనం అలా బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ ఉంటాయి కదా అండి, అవైతే ఏమీ వేస్ట్ అవ్వవు. ఎందుకంటే వాటిని మనం చపాతీ పిండి అలా కలిపేటప్పుడు కూడా దాంట్లో కూడా వేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా హెల్దీ కదా. అలా ఏంటంటే వాటర్ వేస్ట్ అవ్వవు, అలాగే ఇలా కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది చపాతీ చేసుకున్నప్పుడు. ఇక ఫైనల్గా అవి మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం అయితే వేసేసాను. ఇంకా ఫైనల్గా కర్రీ అయితే దింపేసాను. చాలా బాగుందండి కర్రీ అయితే, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి, పిల్లలు కానీ లేకపోతే బీట్రూట్ తినని వాళ్ళు కానీ బాగా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనం అన్నంలో కలుపుకున్నప్పుడు కర్రీ అవ్వదు. సో ఒక పక్క రైస్ ఉడుకుతుంది, ఈలోపు స్కూల్కి కూడా టైం అవుతుంది. ఆ తర్వాత ఇంకా పిల్లలకి స్నానం చేయించి రెడీ చేయించాలి కదా. ముందు బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేస్తే ఇక తర్వాత స్నానం చేయించి రెడీ చేయించడం ఈజీ అని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా బాక్స్లన్నీ పెట్టేసి స్నాక్స్ ఫస్ట్ అయితే ఇంకా రైస్ అవ్వలేదు కదా, ఎలాగో స్నాక్స్ పెట్టేద్దామని చెప్పి చేస్తున్నాను. చూడండి మా వాళ్ళు స్నాక్స్ ఎంతసేపు పెట్టినా కూడా ఒకరు అది వద్దంటారు, ఒకరు ఇది వద్దంటారు, ఒకరు ఒకటి కావాలంటారు, ఇంకొకరు వద్దంటారు అనమాట. ఫైనల్గా వాళ్ళు ఎన్ని అడిగినా కూడా నేను, అంటే వాళ్ళు ఏదో జంక్ ఫుడ్ అలా కావాలంటారు, మనం అలా పెట్టలేం కదా. సో పెట్టిస్తే ఇక స్కూల్కి వెళ్ళిన తర్వాత తింటారు డెఫినెట్గా. అందుకని చెప్పి నేను ఏదైతే అనుకుంటానో, అంటే వాళ్ళకి హెల్తీగా పెట్టాలని అదే పెడతాను. అంటే జంక్ కూడా ఇస్తాను, ఎక్కువ అయితే ఇవ్వను. డైలీ వాళ్ళు అదే అడుగుతారు కదా, పిల్లలు తెలియదు కాబట్టి నేనైతే ఇవ్వనండి. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసప్పుడు నేను స్నాక్స్ అక్కడ ఫస్ట్ పల్లి వేరుశనగ ముద్ద పెట్టాను. తర్వాత కొంచెం వాళ్ళకి చక్కెర కూడా కావాలన్నారు, అది వేశాను. ఇక నెక్స్ట్ ఒక డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్ అయితే ఉందండి, అది కూడా వేశాను. ఇక ఫ్రూట్ డెఫినెట్గా ఒకటి యాడ్ చేస్తాం కదా, ఎప్పుడో రేర్గా తప్పితే డెఫినెట్గా ఉంటుంది. అయితే ఈరోజు ఇంట్లో బత్తాయి అయితే ఉందండి, బత్తాయి అయితే పెట్టేశాను. ఇక నెక్స్ట్ ఈలోపు అయితే రైస్ బాయిల్ అయిపోయింది. రైస్ బాయిల్ అయిపోయేప్పటికి ఇంకా నెక్స్ట్ రైస్ పెట్టేసి ప్లేట్లో చుక్కకూర అయితే వేసి బాగా కలిపిస్తాను. వాళ్ళు చుక్కకూర మా పిల్లలు ఇష్టంగా తింటారు. నేను కర్రీ కూడా లైట్గా కలపనండి, చాలా ఎక్కువ వేసి అయితే కలిపి పెడతాను. ఎందుకంటే స్కూల్కి వెళ్ళేప్పటికి అది చప్పగా అయిపోకుండా టేస్ట్గా ఉండాలి కదా, కొంచెం లైట్గా కలిపితే చప్పగా అయిపోయి తినరు. ఒక పక్క నేను పెడుతుంటే మా పిల్లలు నాకేం పెట్టావు స్నాక్స్ అది ఇది అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ అయినా చాలా స్వెట్టింగ్ వస్తుంది చూడండి, ఎందుకంటే బాగా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక్క తీస్తుంది కదా కిచెన్లో. ఎర్లీ మార్నింగ్ అయినా అలా చెమటలు ఎక్కువ వస్తున్నాయి. ఇక రైస్ అయితే కలిపేశాను. తర్వాత ఇంకొంచెం సరిపోదు అన్నట్లుగా మళ్ళీ కొంచెం రైస్ అయితే యాడ్ చేసి ఇంకొంచెం కర్రీ కూడా వేసి కలిపేసానండి. బాగా కలిపి బాక్స్కి అయితే పెట్టాను. ఇక ఈలోపు ఫస్ట్ నా బాక్స్ కూడా చూడండి, పక్కన అక్కడ నా బాక్స్లో కర్రీ అలాగే సపరేట్గా రైస్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు కాబట్టి అది ఇక కర్రీ మళ్ళీ కొంచెం తక్కువైనట్టు అనిపించింది. ఇక ఎవరి బాక్స్ వాళ్ళకి కంప్లీట్గా ఫిల్ చేసి పెట్టేశానండి. ఇక తర్వాత మనకి నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన క్యారెట్ ఉంది కదా, అది కలపకుండా సైడ్ పక్కన వేసాను. అది నా బాక్స్ అన్నమాట, నా కోసం అయితే వేసుకుంటున్నాను. ఇక తర్వాత పిల్లలకు కూడా అలా పక్కన పెట్టేశానండి. దాన్ని కొంచెం కలుపుకొని, లేకపోతే అంత ఎక్కువ మంట అయితే లేకుండా చేశాను కదా, దాన్ని నార్మల్గా అయినా తినేయచ్చు, ఒట్టిది తిన్నా ప్రాబ్లం ఏం లేదు, అందుకని చెప్పి పెట్టేశానండి. ఇక ఫైనల్గా బాక్స్లో అయితే ప్యాక్ చేసి పిల్లలకి బాస్కెట్లో పెట్టి ఇచ్చేసి అయితే పంపించాను. సో ఇలా ఎవ్రీడే మార్నింగ్ అయితే ప్రతి ఆడవాళ్ళకు కూడా చాలా బిజీగా ఉంటారు కదా, వాళ్ళకి టిఫిన్స్ అని బాక్సులని అలాగా. సో ఎంత ఓపికగా ఎలా చేస్తారో అండి, నాకు ఇప్పుడు మేబీ నేను ఇప్పుడు అయిపోయిన నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడే అర్థమవుతుంది.
సో ఇంత ఓపిక్గా నా వీడియో చూసినందుకు నచ్చితే లైక్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ. బాయ్.